మొట్టమొదట అద్దం వచ్చిందట. అద్దం అంతవరకు ఎవరికి తెలియదు. అద్దం అంటే మన మిర్రర్, మగం చూసుకునే అద్దం. ఒక రైతు పొలం తంతుండి ఆడికి అక్కడ ఒక అద్దం మొక్క, చిన్న అద్దం మొక్క దొరికింది. అద్దం పెంకు ఎప్పుడు అంత ముందు ఎవరో చూశారు. అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోండి మొఖం, అది మొక్కం వాడు ఎప్పుడు చూసుకోలే. అలా ఈ మొక్క వాడు చూశాడు. ఓరమ్మ అయ్యే వచ్చినాడు రా, నాలాగేమో నాకు దీవించడానికి వచ్చిన చెప్పి ఆ అద్దం తీసుకెళ్లి తిన్నగా పెట్టి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు. అయ్యా నేను బయటికి వెళ్తాను, నాకు దీవించని చెప్పి పెట్టేశాడు లోపల. ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మకం చూసుకోవడము, ఉదయం లేచిన వెంటనే అయ్యా బాగుండవా అనుకుని అద్దం చూడడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది. ఏటిడు రోజు పెట్టి దగ్గరికి వెళ్తాడు, పెట్టి దగ్గరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అద్దం చూడలేదు. అలా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చూసింది. చూస్తే గేట్ లోపల ఉంది, అద్దం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు అది మాకు ఎప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మ నాయన ఎవరితో కిందలు పెట్టున్నాడు రా, ఏ లంజి కిందలు పెట్టినాడు, గంటడ కన్నా ఏ లంజి కింద తెచ్చి పెట్టినావు చెప్పు, నేను ఎవరితో ఉంచాను, ఎవరితో లంజి అని ఇది అడిగింది. నేను ఎవరితో పెట్టినా మా అయ్య అంటాడు. చూడే మా అయ్య, అది చూసింది. ఆ లంజి ఉంది, మా అయ్య చూడే మా అయ్య, అది చూసింది. లంజి కన్నా చూడు గంట కన్నా లంజికి పెట్టినది. సరే ఈ తగు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ ఏటమ్మా ఎంత